నేను డాక్టర్ గనిశెట్టి పరశురామ్, పీడియాట్రిక్ సర్జన్, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, జగదాంబ యూనిట్. సో ఈరోజు మనం పీడియాట్రిక్ సర్జన్ అంటే ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అన్నది మాట్లాడుకుందాం. చాలామందికి పీడియాట్రిక్ సర్జన్ అనే ఒక బ్రాంచ్ ఒకటి ఉందని తెలియకపోవచ్చు. సో పీడియాట్రిక్ సర్జన్ అనేవాళ్ళు వీఆర్ ట్రైన్డ్, అంటే మేము ఈ పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలలో సర్జరీలు చేయడానికి మాకు ట్రైనింగ్ ఇస్తారండి. సో ఇదివరకులాగా ఎవరైనా అడగొచ్చు, జనరల్ సర్జన్స్ ఉంటారు కదా, పీడియాట్రిక్ సర్జన్స్ ఎందుకు సెపరేట్గా అని. పీడియాట్రిక్ సర్జన్స్ కావాలండి. జనరల్ సర్జన్స్ అనేవాళ్ళు పెద్దవాళ్ళలో చేయడానికి వాళ్ళు ట్రైన్ అవుతారు. బట్ పీడియాట్రిక్ సర్జన్స్ మేము ఇంకా చిన్నపిల్లలలో చేయడానికి ట్రైన్ అవుతాం అనమాట. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అని అనుకోవద్దండి. వాళ్ళకి అంటే అవయవాల భాగంగా కానీ, వాటి పనితీరులో కానీ, అవి పనిచేసే విధానం కానీ, ఇంకా ఈ బయోకెమికల్గా అంటే వాళ్ళలో బిహేవియరల్ సైన్సెస్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి అడల్ట్స్ కంటే. సో అందుకని పీడియాట్రిక్ సర్జన్స్ కావాలి. అంతకుముందు అయితే జనరల్ సర్జన్స్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు సెపరేట్గా బ్రాంచ్ వచ్చింది, దాంట్లో మేము ట్రైన్ అవుతున్నాము. సో వీ కెన్ డూ సర్జరీస్ ఇన్ పీడియాట్రిక్ పేషెంట్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఎనస్థీషియా. సో పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లల్లో ఎనస్థీషియా రిస్కా? ఒకప్పుడు ఈ పీడియాట్రిక్ సర్జరీకి సంబంధించి చిన్నపిల్లల్లో ఎనస్థీషియా పరంగా రిస్కులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మన సైన్స్ అనేది చాలా డెవలప్ అయిందండి. సో నౌ మనకు ఆ రిస్క్ అనేది ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు అడల్ట్. ఆ ఏజ్ ఆ అడల్ట్ వాళ్ళకి ఎంత రిస్క్ అయితే ఉండొచ్చో ఆ చిన్నపిల్లలకు కూడా అంతే రిస్క్ ఉండొచ్చు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కానీ ఎనీవేస్ మనకి చిన్నపిల్లల్లో అనేవి ఆ కిడ్నీలు కానీ, లివర్ కానీ, వాటి పనితీరు అనేది డిఫరెంట్గా ఉంటుంది. లంగ్స్ కానీ వాటి పనితీరు డిఫరెంట్గా ఉంటుంది. సో వాటికి తగ్గట్టుగా ఇప్పుడు సైన్స్ అంతా డెవలప్ అయిందండి. కాంబినేషన్ డ్రగ్స్ వచ్చినాయి. సో వీ కెన్ పర్ఫామ్ ఏ సర్జరీ అండర్ ఎ జనరల్ అనస్థీషియా ఇన్ ఏ వెరీ సేఫ్ వే. సో పీడియాట్రిక్ సర్జరీ అంటే మేము చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల కానించి ఒక 14, 15, 18 సంవత్సరాల వయసు వరకు కూడా మనం పీడియాట్రిక్ సర్జరీ అనేది చేసుకోవచ్చు. పీడియాట్రిక్ సర్జన్ రిక్వైర్మెంట్ ఉంటుందండి పీడియాట్రిక్ సర్జికల్ కేసెస్కి. సో ఏమేం చేస్తారు అంటే, కొంతమంది పిల్లలకి పుట్టడంతోనే అవయవాలు అవి సరిగ్గా ఫామ్ అవ్వకుండా పుడతారు. కొంతమందికి డిఫరెంట్గా ఫామ్ అయి పుడతారు. కొంతమంది పిల్లలు మగవాళ్ళ ఆడపిల్లల అన్నది తెలియకుండా పుడతారు. వాటిని డిఫరెన్సెస్ ఇన్ సెక్షువల్ డిఫరెన్సియేషన్ అంటాం, డిజార్డర్స్ ఆఫ్ సెక్షువల్ డిఫరెన్సియేషన్ అంటాం. సో ఇలా డిఫరెంట్ పిల్లలు మనకి అలాగా ప్రజెంట్ అవుతూ ఉంటారండి. సో నెక్స్ట్ సర్జరీస్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కామన్గా జరిగే సర్జరీ మన పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కామన్గా జరిగే సర్జరీ సర్కంసిషన్ అండి, అంటే సుంతి అంటాము. ఈ సర్జరీ అనేది ఎక్కువ రిలీజియస్ పరంగా జరుగుతూ ఉంటుంది, అంటే మన ముస్లిం కమ్యూనిటీలో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో సుంతి అనేది పీడియాట్రిక్ సర్జన్స్ దగ్గర చేయించుకుంటే ఏమిటి అంటే, ఒక సర్జికల్ మేనర్లో, ఒక డిసిప్లైన్డ్ పద్ధతిలో చేసుకోవచ్చండి ఆ సర్జరీని. సో దట్ మనకేమంటే పిల్లలకి నొప్పి పుట్టకుండా, వాళ్ళకి ఒక జనరల్ అనెస్థీషియా అనేది ఇచ్చి వాళ్ళకి నొప్పి పుట్టకుండా, వాళ్ళకి ఆ బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వకుండా, కాస్మెటిక్గా కూడా చాలా బెటర్గా మనం సర్కంసిషన్ అనే సర్జరీని చేసుకోవచ్చండి. ఓకే.